అందరికి నమస్తే. కూలిచ్చి తన్నించుకోవడం అంటారు చూడు, కూలిచ్చి తన్నించుకోవడమే ఇది. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినో తెలియదు, ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్గా ఏం చెప్తలేదు. పబ్లిక్ మనీ ఖర్చు పెట్టినప్పుడు పెట్టాలి, ఆ డీటెయిల్స్ జనాలకు తెలవాలి. ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్, అది అంతర్జాతీయ స్థాయిలో ఫుల్ వైరల్ అయింది, ఫుల్ ట్రోల్ చేసినారు అంతర్జాతీయ స్థాయిలో. అంటే వేరే వేరే దేశాల వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి ఆడిన వీడియోను తిప్పిర్రు. ఎందుకు తిప్పిర్రు అంటే, ఫుట్బాల్ ఆట ఇట్లైనా ఆడేది, కనీసం బాల్ పాస్ చేయని కూడా రాదా. పాస్ చేయడం అంటే ఆ ఫుట్బాల్ ఆట అట్లా ఆడాలి. మెస్సీ ఆడ ఉంటే ఫుట్బాల్ అక్కడ దంతాడు, ఇక్కడ దంతాడు, అది కూడా ట్రోల్ అయింది లాస్ట్కి. మెస్సీ ఒక నిమిషం వీడియో పెట్టిండు, మొత్తం ఇండియా టూర్ అయిపోయిన తర్వాత ఆయన ముంబై పోయిండు, కలకత్తా, మన హైదరాబాదు అన్నీ తిరిగిన తర్వాత ఇండియా పోతూ నేను పోతున్నా అని చెప్పి లాస్ట్కి ఒక 1 minute వీడియో పెట్టిండు. ఆ వీడియోలో అన్నీ ఉన్నాయి. మన ఉప్పల్ స్టేడియంలో పిల్లలతో ఆడిన వీడియో కూడా పెట్టిండు, దాంట్లో యాడ్ చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కనపనియలే. నిజంగా కూడా దేశంలో ఏ పొలిటీషియన్ కూడా ఈ డ్రామా చేయలేదు, ఈ పిఆర్ స్టంట్ చేయలేదు. సరే, మెస్సీ వచ్చిండు, రావడం వల్ల ఫుట్బాల్ ప్లేయర్స్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక ఆదర్శంగా ఉంటుంది, మంచిదే. పబ్లిక్ మనీ ఖర్చు పెట్టినరు, కనీసం రేవంత్ రెడ్డిని పట్టించుకోలేదని క్లియర్గా అర్థమైంది. ఎక్కడ సచిన్ టెండూల్కర్ వీడియో కనిపిస్తుంది, ఆయన ఎక్కడెక్కడ తిరిగిన అన్నీ కనిపిస్తున్నాయి, కానీ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడింది మాత్రం ఎక్కడ కనపడదు ఆ వీడియోలో. దాని మీద మనం విశ్లేషణ చేద్దాం. ఆ వీడియో చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ చేయొద్దు, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫస్ట్ నేను ఆయన పెట్టిన వీడియో చూడండి, ఇది. ఇంకో మన తెలంగాణ పిల్లలు అంటే కొంతమంది దీనిలో 3-4 స్కూల్ పిల్లలు ఉన్నారు, సోషల్ వెల్ఫేర్ స్కూల్. మిగతా వాళ్ళంతా రేవంత్ రెడ్డి అన్నదమ్ముల పిల్లలు, ఆయన రైట్ హ్యాండ్ పిల్లలు, లెఫ్ట్ హ్యాండ్ పిల్లలు. చూడండి ఒకసారి వీడియో క్లియర్గా చూడండి. ఈ ఫోటో కూడా కనిపించింది, ఇట్లాంటి ఫోటో కూడా పెట్టలే కనీసం. స్పోర్ట్స్ ఆటగాళ్ళతో ఉన్న వీడియో కనీసం ఎక్కడ ఒక్క ఫోటో కూడా ఎక్కడ షేర్ చేయలేదు. ఇంకో సచిన్ టెండూల్కర్, ఇంకో అక్కడ కనిపించిందా, మహారాష్ట్ర సీఎం కూడా కనిపించింది, ఫడ్నవీస్ కూడా కనిపించిండు. గౌతమ్ గంభీర్ స్టేడియం అంట అయిపోయింది. ఈ కలకత్తాలో ఆయన స్టాచ్యూ ఓపెన్ చేసారు, అది కూడా పెట్టుకున్నాడు. ఆడ గొడవ అయింది, అన్నీ అయినాయి, అయినా సరే ఆ స్టాచ్యూ పెట్టుకున్నాడు. ఆయన స్టాచ్యూ ఓపెన్ చేసారు కదా, ఆ స్టాచ్యూని కూడా పెట్టుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి కనబడే, అందుకే నేను కూలిచ్చి తన్నించుకోవడం అంటారు. అసలు ఒక పిఆర్ స్టంట్ ఇది, అంటే పబ్లిసిటీ స్టంట్. జనాలందరినీ అటెన్షన్ చేయడానికి, జనాలందరినీ డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఈ పని చేసిన అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్లేయర్ కాదు, ఆయన ఎక్కడ మండల స్థాయిలో కూడా ఆడలేదు ఎప్పుడు. జస్ట్ ఈ మ్యాచ్ కోసమే ఇక్కడ ఈ వీడియో ఆయనతో ఆడాలన్న ఉద్దేశంతోనే ఆయన సోకు నెరవేర్చుకోనికే 5 కోట్లు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో ఒక సపరేట్గా కోర్టు కట్టి ఓ పెద్ద హంగామా చేసి రోజు సాయంత్రం పూట పోయి ఆడ ప్రాక్టీస్ చేసి, ఆయన ప్రాక్టీస్ ఏం చేసినా కూడా అర్థం కాలేదు. అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు వైరల్ అయిందంటే, ఇందుకు వైరల్ అయింది. అందరూ హూ ఇస్ దిస్ అని పెట్టినారు. చూసిర్రా, ఈయన కేసిన బాల్, ఈయన అక్కడ కొడుతూ మెస్సీ ఉరికిపోతుండు. ఎవరు చేసినారో కానీ మంచి పాట కూడా పెట్టిన బ్యాక్గ్రౌండ్. నాకు ఎవరో షేర్ చేసిండ్రు ఆ వీడియోను, అనుభవించు రాజా అని. అంటే పబ్లిక్ మనీ పెట్టి ఆ విధంగా చేశారు. అసలు ఇది గవర్నమెంటు ట్రాన్స్పరెంట్గా లేదు, పారదర్శకంగా లేదు. అందరూ 100 కోట్లు అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. గవర్నమెంట్ చేయాలి కదా, రిప్లై ఇవ్వాలి కదా. కాదు దీనికి ఇంతే ఖర్చు అయింది, లేకపోతే పలానా స్పాన్సర్ తీసుకొచ్చి ఖర్చు పెట్టినాం. సింగర్ అని ఒక స్పాన్సర్, ఆమె ఒక ఛానల్కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది, పార్వతి రెడ్డి. ఆమె ఎవరు, ఆమె ఒక రియల్టర్, రేవంత్ రెడ్డి గారి పార్ట్నర్, అనిల్ రెడ్డి వాళ్ళ భార్య అనంట. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ పార్ట్నర్ అంట. ఈయన చేసి అన్ని పనులకు పార్ట్నర్ ఉండొచ్చు. ఆయన భార్య ఆమెనే కదా మొత్తం అక్కడ కనిపించింది మనకు.
ఆమె ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ స్పాన్సర్ లేనిది ప్రోగ్రామ్ జరగదు అన్నారు. ఇక్కడ సింగరేణి కూడా ఒక స్పాన్సర్ అని అర్థమైంది. అంటే సింగరేణికి వెళ్ళి 10 కోట్ల రూపాయలు తీసిండ్రు దీనికోసం అనేది క్లియర్గా అర్థమైంది. అక్కడ 5 కోట్ల రూపాయలు మన పబ్లిక్ మనీ, అంటే మన గవర్నమెంట్ అకౌంట్ నుంచి పోయిన మనీ అక్కడ కోర్టు ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ 10 కోట్ల రూపాయలు సింగరేణి మనీ. ఇంకా ఏమేమి ఖర్చు పెట్టిండ్రు అక్కడ? 10 కోట్లతో అయిపోదు కదా కథ. 100 కోట్ల ప్రోగ్రామ్ అంటున్నారు ఇది. అసలు గవర్నమెంటు మరి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇది ఎందుకు ఉపయోగపడేది? రేవంత్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్కి కూడా ఉపయోగపడలే. ఆయన ఏదో బ్రాండింగ్ ఏదామనుకున్నాడు. ఈ గేమ్తోన మొత్తం సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. ఇంకా మొత్తం రైతులు మర్చిపోతారు, విద్యార్థులు మర్చిపోతారు, తెలంగాణ ప్రజల కష్టాలని మర్చిపోతారు. ఇంకా మొత్తం నా గేమ్ మీదనే అటెన్షన్ అయిపోతారు. ఇంకా మొత్తం ఇదో బ్రాండ్ అయిపోతుంది నేను అనుకున్నాడు. తీరా చూస్తే బ్రాండ్ కాదు, అన్బ్రాండ్ అయిపోయాడు. అంటే అసలు ఈయన గేమ్ ఆడడం వల్ల తెలంగాణకి ఏమొచ్చింది, తెలంగాణ ప్రజలకు ఏం ఒరిగిందని అందరూ అంచనా వేసుకుంటున్నారు. తెలంగాణ వాళ్ళు కూడా సంతృప్తికరంగా లేరు. ఆయన గేమ్ ఆడడం వల్ల ఆయన సంతృప్తి పొందిండు, ఆయన కుటుంబ సభ్యులు సంతృప్తి పొందిండ్రు, ఆయన సొంత మినిస్టర్లు కూడా సంతృప్తికరంగా లేరు. ఈయన ఈ షో పుటప్ ఏందని వాళ్ళంతా సైలెంట్ అయిపోయిండ్రు. ఇన్ని ఆరోపణలు వస్తే ఒక్కరన్నా మాట్లాడిండ్రా? కనీసం స్పోర్ట్స్ మినిస్టర్ వాగిరి శ్రీహరి అయినా కనిపించిండా? పోనీ వాగిరి శ్రీహరి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిండా? ఆయన కూడా ఏమీ ఇవ్వలేదు. చిన్న చిన్న మండల స్థాయిలో జరిగే ఈవెంట్లకే స్పోర్ట్స్ మినిస్టర్ మాట్లాడతాడు. స్పోర్ట్స్ మినిస్టర్ ఆయన ఏదో ఒక సందేశం ఇస్తాడు. మరి అంతర్జాతీయ ఈవెంటు రేవంత్ రెడ్డి గేమ్ ఆడిండు, కానీ ఏమీ చేయలేదు. ఎవరు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. కనీసం వచ్చిన ఆరోపణల మీద కూడా ఎవరు రిప్లై ఇవ్వలేదు. అంటే దాని అర్థం ఏంది? అసలు మెస్సీ వీడియో చూసిన తర్వాత ఏమర్థమైంది? ఈయన షో పుటప్ను ఆయన కూడా గుర్తించినట్టున్నాడు. ఇదంతా పొలిటీషియన్స్ ఎవరు ఆడలేదు దేశంలో, అంతా స్పోర్టివ్గా ఆ స్పోర్ట్ ఎవరైతే ఆడతారో, ఎవరైతే ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళే ఆడినారు. మిగతా దగ్గర ముంబైలో, ఇంకా కలకత్తాలో చెడిపోయింది మొత్తం ప్రోగ్రామ్. ఏం లాభం? పేషెంట్ ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ లాగా ఉంది ఈ సిచ్యువేషన్. రేవంత్ రెడ్డి వీడియో లేకపోవడం అనేది ఆయనను కూడా అప్సెట్ చేసి ఉండొచ్చు. కానీ ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి లాస్ట్కి ఆయనకు కూడా పనికిరాలేదు గేమ్. తెలంగాణకు ఉపయోగపడలేదు, ఆయనకు ఉపయోగపడలేదు, ఎవరికి ఉపయోగపడలేదు అని మాత్రం క్లియర్గా అర్థమైంది. మీ కామెంట్ కూడా చెప్పండి కింద. మన డబ్బులు ఖర్చు పెట్టి గేమ్ ఆడి ఏదో అందరినీ డైవర్ట్ చేద్దాం అనుకుంటే ఎవరు డైవర్ట్ కాలేదు. తెలంగాణ ప్రజలు డైవర్ట్ కాలేదు. అంటే ఎవరు సమస్యల నుంచి బయటికి జరగలేదు, ఎవరి సమస్యలు నెరవేరలేదు. తెలంగాణకి ఏమొచ్చిందో ప్రభుత్వం ఇప్పటిదాకా చెప్పలేదు. అసలు రేవంత్ రెడ్డి ఎందుకు ఆడిండో గవర్నమెంట్ ఇప్పటిదాకా కూడా చెప్పలేదు. ఎందుకు రేవంత్ రెడ్డి ఆడిండు, ఎందుకు వాళ్ళ పిల్లలు ఆడినరు, ఎందుకు వాళ్ళ కాంగ్రెస్ లీడర్ల పిల్లలు ఆడినరు, అక్కడ వాళ్ళందరూ పోయి ఫోటోలు ఎందుకు దిగినరు, ఏది క్లారిటీ లేదు. ఉత్త ఆడిండు, అయిపోయింది. ఆయన నేను స్పోర్ట్స్ మ్యాన్ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చిండు. తీరా చూస్తే ఆయన స్పోర్ట్ కరెక్ట్గా ఆడలేదు, ఆయన ఫుట్బాల్ మ్యాచ్ కరెక్ట్గా ఆడలేదు, ఇజ్జద్దీనిగా ఆడండి. తెలంగాణ ముఖ్యమంత్రి అడగోలుగా ఆడిండని చెప్పేసి అంతర్జాతీయ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మొత్తం ఫుట్బాల్ ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడలేదు, వాళ్ళు మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుతున్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఫుట్బాలే ఆడుతున్నారు. ఇంకా రేపు కూడా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకోక తప్పదనిపిస్తుంది. ఈయన బాధ్యత రాహిత్యం, ఈయనకు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కాకపోవడం, ఈయనకు రెస్పాన్సిబిలిటీ లేకపోవడం అసలు ఇదంతా చూస్తుంటే. కానీ మెస్సీ పెట్టిన వీడియోలో రేవంత్ రెడ్డి వీడియో లేకపోవడం, ఆ వీడియో ఫుల్ వైరల్ అయిపోయింది. మళ్ళీ తెలంగాణలోనే కాదు బయట కూడా వైరల్ చేస్తున్నారు ఆ వీడియోని. ఆయన ఎవరు సెంట్రల్ మినిస్టర్ ట్వీట్ చేసిండు ఒకటి, అసలు ఈయనకు ఫుట్బాల్ ఆడడానికి వచ్చా, ఏం ఆడుతున్నాడు, కనీసం బాల్ పాస్ చేయని కూడా వస్తలేదు. ఇప్పుడు మన క్రికెట్ గురించి మాట్లాడదాం. బౌలర్ ఎక్కడ ఉన్నాడు, అక్కడ బ్యాటింగ్ నడుస్తుంది. నువ్వు బాల్ అక్కడేస్తావా, అక్కడ ఎక్కడో వేస్తే ఆయన ఉరికిపోయి కొట్టాలనా? దీనిలో అదే జరిగింది. మెస్సీ అక్కడ ఉన్నాడు, ఈయన ఎట్లా పడతాడు తంతా ఉన్నాడు దాన్ని. ఇక్కడ తంతాడు, అక్కడ తంతాడు. ఆయన బుద్ధి ఉన్నాడు. చిన్నపిల్లలు ఇట్లా మనం బాల్ వేస్తే ఎక్కడో కొడతారు చూడు, అట్లున్నది. మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి వీడియో కింద. ప్లీజ్ సబ్స్క్రైబ్.